ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము బ్రతకాలి అంటే మొదటగా చావాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనములో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అనగా మనలోని పాత ఆదాము స్వభావము చావాలి. అప్పుడే క్రీస్తు ఇచ్చు నూతన స్వభావముతో మనము బ్రతికెదము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము ప్రకారము, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడని సెలవిస్తూ ఉన్నాడు. మనలో శారీరక సంబంధమైన ఈ పాపములను మనలను ఏలినంత కాలము మనము 2వ మరణమైన నిత్య నరకానికి చేరుదుము. అయితే మన ప్రాచీన స్వభావము ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడవలేను. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదుమని నమ్ముచున్నాం. మనలోని పాత స్వభావాలను చంపివేయాలి. ఉదాహరణకు, ఒక త్రాగుబోతు తన త్రాగుడు విషయంలో సచ్చాను అనుకుంటే ఆ సారాయి ఇక అతనిని ఆకర్షించలేదు. అలాగనే ఒక దురాశపరుడు తన దురాశ విషయమై సచ్చిన వానిగా ఎంచుకుంటే ఇక దురాశలచే ఈడ్వబడలేడు. క్రీస్తుతో పాటు మన పాత స్వభావమును సిలువ వేస్తే మనమిక పాపము చేయలేము. సిలువ వేయబడిన వాని చేతులు మేకులతో కొట్టబడి ఉన్నవి కనుక ఆ చేతులతో మరే పాపమును అతడిక చేయలేడు. సిలువ వేయబడిన వాని కాళ్ళలో చీలలు కొట్టబడినందున ఆ కాళ్ళతో మరిక పాపపు స్థలములకు పరిగెత్తలేడు. సిలువ వేయబడిన వాడు తన ఆధీనములో లేడు గనక ఇక తన ఇష్టాన్ని చేయలేడు. దీనినే అపోస్తలుడైన పౌలు ఇలాగూ అంటూ ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నానని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ సిలువ వేయబడిన అనుభవం నీకు ఉన్నదా? నీ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసి ఉన్నావా? క్రీస్తు ఇచ్చు నవీన స్వభావాన్ని సంపాదించుకున్నావా? ఆలోచించుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.